ఈరోజు వీడియోలో మెడికల్ ఎథిక్స్ గురించి చెప్పుకుందాం. లాస్ట్ వీడియోలో కమ్యూనిటీ మెడిసిన్ స్టార్టింగ్ వీడియో ఎలా ఉంటుంది, టాపిక్స్ దేని గురించి ఉంటాయని చెప్పాను. సో ఈరోజు మెడికల్ ఎథిక్స్ గురించి చూద్దాం వీడియో మొత్తంలో కూడా. సో మెడికల్ ఎథిక్స్ ఒక మెడికల్ ప్రొఫెషనల్ లేదంటే ఒక హెల్త్ కేర్ ప్రొఫెషనల్గా ఉండి ఒక పర్సన్ని సేవ్ చేసేలాగా ఏ డిపార్ట్మెంట్లో ఉండి వర్క్ చేస్తున్నా వాళ్ళు ఫాలో అయ్యే మెడికల్ ఎథిక్స్ ఏంటి, వాళ్ళు ఫాలో అయ్యే రూల్స్ ఏంటి అనే దాని గురించి తెలుసుకోవడమే ఈ మెడికల్ ఎథిక్స్ మొత్తం ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ ఎథిక్స్ అంటే ఏంటి? ఎథిక్స్ అనే వర్డ్ గ్రీక్ వర్డ్ అనమాట. సో మెడికల్ ఎథిక్స్ అంటే కంప్లీట్గా చెప్పాలంటే ఒక మోరల్ ప్రిన్సిపల్స్ మొత్తం కూడా గైడ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఆ ప్రిన్సిపల్స్ ఎవరిని గైడ్ చేస్తూ ఉంటుందంటే ఒక హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ని గైడ్ చేస్తూ పేషెంట్స్ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళని ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్క సిచ్యువేషన్ని బట్టి పేషెంట్ని ట్రీట్ చేయాలి అని ఈ మెడికల్ ఎథిక్స్ రూల్ చేస్తాయి అన్నమాట. సో మెడికల్ ఎథిక్స్లో 4 ప్రిన్సిపల్స్ ఉంటాయి. సో అకార్డింగ్ టు ద హిప్పోకారెట్స్ మెడికల్ ఎథిక్స్కి వేరే డెఫినేషన్ ఉంది. సో హిప్పోకారెక్టిక్ ఓత్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో లాస్ట్ టైం వచ్చింది కమ్యూనిటీ మెడిసిన్ ఫైనల్ ఎగ్జామ్లో హిప్పోకారెక్టిక్ ఓత్ గురించి అడిగారనమాట. సో అకార్డింగ్ టు హిప్పోకారెట్స్ ఇంకొక డెఫినేషన్ ఉందన్నమాట. సో అది వచ్చేసి ఎథిక్స్ ఆఫ్ మెడిసిన్ మస్ట్ సీక్ టు బ్యాలెన్స్ ద హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ రెస్పాన్సిబిలిటీ టు ఈచ్ పేషెంట్ అండ్ ద ప్రొఫెషనల్ కలెక్టివ్ ఆబ్లిగేషన్ టు ఆల్ ద హూ నీడ్ మెడికల్ కేర్. సో ఆయన చెప్పేది కూడా అదే అనమాట. సో ఒక హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ని బ్యాలెన్స్ చేస్తూ వాళ్ళ మెడికల్ ఒక పేషెంట్ మెడికల్ కండిషన్ని బట్టి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని, అండ్ ఎవరెవరికైతే మెడికల్ కేర్ అవసరం ఉందో వాళ్ళందరికీ కూడా ట్రీట్ చేయాలి అని హిప్పోకారెట్స్ గారు ఒక డెఫినేషన్ లాగా క్రియేట్ చేశారనమాట. సో ఇక్కడ హిప్పోకారెట్స్ ఓత్ వచ్చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్, లాస్ట్ టైం వచ్చింది కూడా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మెయిన్గా చూద్దాం. సో 4 ప్రిన్సిపల్స్ అన్నారు. ఈ 4 ప్రిన్సిపల్స్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి అటానమీ మీన్స్ రెస్పెక్ట్స్ ఏ పేషెంట్ రైట్ టు సెల్ఫ్ డిటర్మినేషన్ అండ్ మేక్ దేర్ ఓన్ డెసిషన్ అబౌట్ దేర్ హెల్త్ కేర్. సో అటానమీ ఒక హెల్త్ కేర్ ప్రొఫెషనల్ ఒక యాక్టింగ్ ఇంటెన్షనల్గా లైక్ ఒక పేషెంట్కి ఆ ట్రీట్మెంట్ నచ్చితేనే, లైక్ ఒక పేషెంట్ ఇమ్యూనిటీ సరిగ్గా లేకున్నా మనం కంటిన్యూగా ఇంజెక్షన్స్ ఇవ్వద్దు. సో ఆ పేషెంట్స్కి రైట్ ఉంది అనమాట టు డిసైడ్. ఇక్కడ డిటర్మినేషన్ అని మెన్షన్ చేశారు. సో పేషెంట్స్ హ్యావ్ ఎ రైట్ టు డిసైడ్ ద మెడిసిన్. సో పేషెంట్స్కి ఓకే అంటేనే ఆ మెడిసిన్ ఇవ్వడానికి ఒక రూల్ ఉంటుంది. సో అదే ఫస్ట్ వన్ అటానమీ మీనింగ్. సెకండ్ వచ్చేసి బెనిఫిషియన్సీ. సో బెనిఫిట్, మనం ఏ వర్క్ చేసినా కూడా అందులో డెఫినెట్గా బెనిఫిట్ ఉండాలి. సో అది పేషెంట్స్కి అయినా సరే ఇంకెవ్వరికైనా సరే నువ్వు చేసే ట్రీట్మెంట్ లైక్ మెడికల్ ప్రొఫెషనల్స్లో ఉన్న వాళ్ళు చేసే ఒక ట్రీట్మెంట్ డెఫినెట్గా బెనిఫిట్ అయ్యి ఉండాలి అని చెప్తున్నారు. సో అది సెకండ్ వన్. థర్డ్ ప్రిన్సిపల్ వచ్చేసి నాన్ మాలిఫిసెన్స్. సో నాన్ మాలిఫిసెన్స్ వచ్చేసి నో హార్మ్ అనమాట. సో ఇక్కడ సెకండ్ వన్ వచ్చేసి బెనిఫిట్ ఉండాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనం ఇచ్చే డోస్ లైక్ యాంటీబయాటిక్స్ కానీ ఎలాంటి ఇంజెక్షన్స్ కానీ కూడా ఆ పేషెంట్కి హార్మ్ ఉండొద్దు అనమాట. సో వాళ్ళకి హార్మ్ జరగకుండా చూసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ సేఫ్ కన్నా ముఖ్యంగా కూడా ఎలాంటి హార్మ్ అయితే ఉండొద్దు. సో బెటర్ టు ఒకరికి గుడ్ చేయకపోయినా పర్లేదు కానీ హార్మ్ అయితే చేయొద్దు అని చెప్తున్నారు. సో ఇక్కడ సపోజ్ ఒక పేషెంట్కి యాంటీబయాటిక్స్ ఇస్తాం. సో అతనికి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది కాబట్టి యాంటీబయాటిక్స్ సజెస్ట్ చేస్తాం. సో అది వైరల్ ఇన్ఫెక్షన్ ట్రీట్ అయ్యింది. సో కంటిన్యూగా యాంటీబయాటిక్స్ ఇవ్వడం వల్ల కూడా ఆ పేషెంట్కి నెక్స్ట్ సివియర్గా ఏదైనా ప్రాబ్లం రావచ్చు ఇన్ ఫ్యూచర్లో కూడా. అలా ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. నెక్స్ట్ సో ఫోర్త్ వన్ వచ్చేసి జస్టిస్. సో జస్టిస్ అంటే ఈక్విటబుల్ ఆఫ్ సోషల్ ఇండివిజువల్స్ డిస్ట్రిబ్యూట్ మెడికల్ బెనిఫిట్స్ ఫెయిర్లీ. సో ఇక్కడ న్యాయంగా మనం చేసే మెడికల్ ట్రీట్మెంట్ లైక్ మెడికల్ ప్రొఫెషన్స్ చేస్తున్న ఆ ట్రీట్మెంట్ న్యాయంగా జరగాలి అని ఇక్కడ జస్టిస్ అనేది చెప్తుందన్నమాట. సో ఇక్కడ ఈ 4 ప్రిన్సిపల్స్ వచ్చేసి కూడా 4 పిల్లర్స్ అని కూడా అంటారు. సో 4 పిల్లర్స్ ఆఫ్ మెడికల్ ఎథిక్స్. మెడికల్ ఎథిక్స్లో ఇంకొక టాపిక్ ఉంది. సో నవంబర్ కోడ్ అని. సో 1947లో ఎట్ ద వరల్డ్ వార్ 2 మూమెంట్లో ఈ ప్రిన్సిపల్స్ వచ్చాయన్నమాట. సో ఇవి మొత్తం కూడా 10 ప్రిన్సిపల్స్ ఉంటాయి. సో యాక్చువల్గా ఇక్కడ 4 పిల్లర్స్ ఆఫ్
మెడికల్ ఎథిక్స్ ఉండంగా లైక్ ఇవెందుకు అని అడిగితే సో ఫ్యూచర్ పర్పస్ కోసం చేశారనమాట. సో ఈ కోడ్స్, ఈ నవంబర్ కోడ్లో ఉన్న పర్పస్ ఏంటి అంటే టు ఎస్టాబ్లిష్ ఎథికల్ గైడ్లైన్స్ ఫర్ ఫ్యూచర్ మెడికల్ రీసెర్చెస్. సో ఫ్యూచర్లో ఉండే ఆ రీసెర్చెస్ కోసం కూడా ప్రిన్సిపల్స్ వరల్డ్ వార్ 2లోనే చేసి పెట్టారనమాట. సో మీరు ఇక్కడ 10 ప్రిన్సిపల్స్ జస్ట్ నార్మల్గా గుర్తుంటే చాలు. అండ్ మెడికల్ ఎథిక్స్ మొత్తంలో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆ 4 ప్రిన్సిపల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతారు. ఇంకా హిపోక్రాటిస్ ఓత్ గురించి, ఇంకా యాజ్ ఎ మెడికల్ ప్రొఫెషనల్ మీరైతే ఏమేం చేస్తారు అని ఆ విధంగా క్వశ్చన్స్ వస్తాయి. సో మెడికల్ ఎథిక్స్ ఇంతే అనమాట. ఇంకొక టాపిక్ వచ్చేసి రీసెర్చ్ ఎథిక్స్. రీసెర్చ్ ఎథిక్స్ అంటే అక్కడ ఉన్న ప్రిన్సిపల్స్ అండ్ గైడ్ లైన్స్ రీసెర్చ్ చేస్తున్న వాళ్ళ పార్టిసిపెంట్స్ ఎలా ఫాలో అవ్వాలనే దాని గురించి ఉంటుంది. సో ఇక్కడ రీసెర్చర్స్ అండ్ పార్టిసిపెంట్స్ అని మీకు కనిపిస్తుంది కదా, సో అది ఫస్ట్ అక్కడ ఇంటిగ్రిటీ, సో డ్యూటీ టు డూ, సో ఏదైనా ఒక వర్క్ అది మీరు ఒక డ్యూటీలా ఫీల్ అవ్వాలి అని చెప్తుంది. అండ్ నెక్స్ట్ కాంపిటెన్సీ, ఏబుల్ టు డూ అబిలిటీ, సో ఇక్కడ నేను ఆ వర్డ్ చెప్తున్నాను అండ్ ఆ వర్డ్కి మీనింగ్ కూడా ఉంది. సో ఇక్కడ నాన్ మ్యాలిఫెసెన్సీ, సో దానికి మీనింగ్ మీకు తెలుసు, డూ నో హార్మ్. సో నెక్స్ట్ బెనిఫిషియన్సీ, సో బెనిఫిట్ ఫర్ అదర్స్. అండ్ ఆటోనమీ, యాక్టింగ్ ఇంటెన్షనల్లీ అనమాట. అండ్ హానెస్టీ వచ్చేసి ట్రూత్. సో రెస్పాన్సిబిలిటీ అంటే టేకింగ్ ఇన్ఛార్జ్ ఆఫ్ సంథింగ్ ఫర్ సమ్ వన్, సో మీరు అక్కడ రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యేలాగా. నెక్స్ట్ జస్టిస్, సో ఈక్వల్ బెనిఫిట్స్ ఉంటుంది. అండ్ డిగ్నిటీ అంటే ద వే లుక్స్, సో మనం ఎలా కనిపిస్తున్నాం అనే దాని గురించి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కాన్ఫిడెన్షియల్లీ, సంథింగ్ ఏదైనా ఒక రీసెర్చ్ గురించి చేస్తున్నప్పుడు సీక్రెట్గా మెయింటైన్ చేయడం. అండ్ ప్రైవసీ వచ్చేసి హిడెన్ అనమాట. సో ఇది మొత్తం రీసెర్చ్ ఎథిక్స్ అండ్ ఇంతే అనమాట. సో మెడికల్ ఎథిక్స్ గురించి ఇంపార్టెంట్ వచ్చేసి ఆ 4 ప్రిన్సిపల్స్ అండ్ నంబర్ కోడ్ ఇంకా రీసెర్చ్ ఎథిక్స్. సో ఈ 3 టాపిక్స్ మీదనే మీకు క్వశ్చన్స్ రిపీటెడ్గా అడుగుతూ ఉంటారు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ క్లాసెస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.